ఉన్న పళంగా బాధొచ్చి పడింది. ఎందుకంటే నా లీవ్స్ అయిపోయాయి. ఈ రోజే నేను తిరిగి బయలుదేరాలి. వచ్చేటప్పుడేమో చాలా ఆనందంగా ఎగురుకుంటూ వస్తామనమాట. ఎళ్ళేటప్పుడేమో ఏడుపు మొహాలతో ఎళ్తాము. మళ్ళీ తిరిగి ఇంటికొచ్చే వరకు హార్ట్ హ్యాపీగా ఉండడానికి కొన్ని మెమోరీస్‌ని, అట్ ది సేమ్ టైమ్ స్టమక్ హ్యాపీగా ఉండడానికి కొన్ని ఫుడ్ ఐటెమ్స్ లైక్ పచ్చళ్ళు, కారాలు, స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. నేను వెళ్తున్నానని మా తమ్ముడికి కొంచెం గూడా బాధ లేదు. చక్కగా కూర్చొని ఫ్రెండ్‌తో కలిసి ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఇంక వాడు మారడు అనని చెప్పేసి మా అమ్మ చేత 2 తిట్లు తిట్టించేసి నేను, మా నాన్న బయలుదేరిపోయాము. అదేంటో మరి అయితే అర్ధరాత్రొస్తాను లేదా మిట్ట మధ్యాహ్నం బయలుదేరుతాను. ఎప్పుడు చూసినా నా జర్నీ ఇలాగే జరుగుతది. ఫస్ట్‌లో అంటే వీళ్ళందరిని వదిలుండడం కొత్త కాబట్టి ఏడుపొచ్చేది ఇలా తిరిగి బయలుదేరేటప్పుడు. ఇప్పుడు కొంచెం అలవాటయిపోయింది. ఇలా ఈ ట్రైన్ ప్లాట్‌ఫార్మ్ వదిలి వెళ్ళే వరకు మా నాన్నగారు అలాగే వస్తూనే ఉంటారు. నేను డబుల్ డెక్కర్ బస్సులు చూసాను గానీ, ట్రైన్‌ని చూడటం మాత్రం ఇదే మొదటిసారి. జర్నీలో ఆకలేస్తే తినడానికి మా అమ్మ ఉప్మా ప్యాక్ చేసింది. మీరందరూ ఉప్మానెందుకంత హేట్ చేస్తారో నాకైతే తెలీదు కానీ, నాకు మాత్రం ఉప్మా అంటే చాలా ఇష్టం. ఈ రోజుటికైతే ఇంతే. అలా చూసి వెళ్ళిపోతే ఏం బావుంటుంది చెప్పండి? కావాలంటే ఉప్మా ఇస్తా. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.